అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం కదరగుట్టపల్లిలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. నవీన్ కుమార్ రెడ్డి, ఇందుప్రియ దంపతులకు 2 నెలల క్రితం ఓ బాబు జన్మించాడు. ఆ చిన్నారికి నెల రోజుల వయసొచ్చినా చిన్నారి కాళ్ళు సరిగా కదపకపోవడం, ఇతర పిల్లల్లా చురుగ్గా లేకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వెంటనే స్థానిక వైద్యుల్ని సంప్రదించగా మెరుగైన పరీక్షల కోసం హైదరాబాద్కు వెళ్లాలని సూచించారు. ఆశతో హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్కు తీసుకువెళ్లిన తల్లిదండ్రులకు షాకింగ్ విషయాలు చెప్పారు డాక్టర్స్. చిన్నారి స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ టైప్ 1 అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధి కారణంగా శరీరంలోని కండరాలు క్రమంగా బలహీనపడతాయి. మొదట చేతులు, కాళ్ళు పనిచేయడం తగ్గిపోయి ఆ తర్వాత శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడే కండరాలు కూడా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చిన్నారి చేతులు, కాళ్ళు బలహీనపడుతున్నాయని, చికిత్స ఆలస్యమైతే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాధి నివారణకు ఒక ప్రత్యేక ఔషధ ఇంజెక్షన్ ఉందని తెలిపారు. కానీ ఆ ధర వింటే ఎవరికైనా గుండె భారమవుతుంది. ఆ ఒక్క ఇంజెక్షన్ విలువ ఏకంగా 17 కోట్ల రూపాయలుగా చెబుతున్నారు వైద్యులు. ఆ తల్లిదండ్రులు ఏం చెయ్యాలో తెలియక నిస్సహాయ స్థితిలో పడ్డారు. ఈ విషయాన్ని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి వివరించారు బాలుడి తల్లిదండ్రులు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి, చికిత్సకు అవసరమైన భారీ ఖర్చు గురించి తెలుసుకున్న వారు వెంటనే స్పందించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి నారా లోకేష్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి చిన్నారికి అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఈ చిన్నారి కథ ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తోంది. ప్రభుత్వం, దాతలు స్పందించి తమ బిడ్డకు అండగా నిలవాలని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. దీన్ని జీన్ థెరపీ ఇంజెక్షన్ అంటారు. దీనికి వేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేసి అన్నారు. దీని కాస్ట్ యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్ అన్నీ కలుపుకుంటే కూడా 17 కోట్ల దాకా అవుతుంది. సో ఇంత ఖర్చు మేము మిడిల్ క్లాస్ పర్సన్స్ లాగా మేము ఎప్పుడు కూడా ఇంత 17 CR అనేది కూడా వినలేదు. అంత ఖర్చు పెట్టుకోవడం మా వల్ల కాదు. దీనికోసము మేము ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి నియోజకవర్గమైన ప్రభాకర్ రెడ్డి సార్ని, అస్మిత్ రెడ్డి సార్ని నిన్న కలిసాము. కలిసిన వెంటనే సార్ వాళ్ళు కూడా సానుభూతిపరంగా ప్రకటించి దీనికోసము ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సార్ దగ్గర మాట్లాడారు. దాంతోపాటు నారా లోకేష్ సార్ని కలవడానికి కూడా ఒక లెటర్ అపాయింట్మెంట్ ఇచ్చారు.